ప్రయాగంలో కూడా వేణీదానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ వేణీదానం ఎందుకు చేస్తారు? ప్రయాగ త్రివేణి సంగమం కదమ్మా, అక్కడే వేణి దానం. చూడండి, త్రివేణి సంగమం, వేణి దానం. ఒక వేణికి అర్థం నది అని, ఒక వేణికి జడ లేదా జుట్టు అని అర్థం. ఎందుకనంటే భట్టనారాయణుడని సంస్కృతంలో ఒక గొప్ప నాటక కవి భట్టనారాయణుడు. ఆయన వేణీ సంహారము అని రాశాడు. ఆ నాటకం యొక్క పేరే వేణీ సంహారము. వేణీ సంహారం, సంహారం అంటే ఏంటి? మనం లోకంలో ఏమనుకుంటాం? సంహారం అంటే చంపటం అనుకుంటాం. ఇక్కడ వేణి అంటే ఏం చెప్పుకోవాలి? నదిని చంపటమా, జుట్టుని చంపటం ఏమిటా? ఇక్కడ వేణి అని అంటే ఇక్కడ సంహారము అంటే ముడిపెట్టుట అని అర్థం. అక్కడ పదాలని పండితులు ఏ రకంగా పండిత కవులు ప్రయోగించారో మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏదైతే దుశ్శాసనుడు పట్టుకొని లాగాడో ఆ జుట్టుని భీముల వారు ప్రతిజ్ఞ చేశాడు. వాడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి ఆ రక్తంతో ఆ జుట్టుని అలా పులిమి అప్పుడు ఆ జుట్టుని ముడివేస్తాను అని చెప్పి. కాబట్టి ఆ జుట్టుని ముడివేయుట, దాన్ని ఒక నాటకం కింద రాశాడు, వేణీ సంహారము అని చెప్పి. కాబట్టి ఇక్కడ మన ప్రస్తుత విషయానికి వద్దాం. ఇక్కడ వేణి అంటే త్రివేణి సంగమం అంటే వేణి అంటే నది, గంగా యమున ప్రయాగ, ఈ మూడు. ఇక్కడ వేణి అని అంటే అక్కడ జుట్టు. అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు పూర్వకాలంలో, ఇప్పుడు కూడా చాలా కొద్ది మంది చేస్తున్నారు, తమ భార్యల యొక్క జడని మొత్తం కాదమ్మా, జడలో ఉన్నటువంటి మూడు పాయల్ని తమంతట తాముగా కత్తిరిస్తారు పూజారుల యొక్క సూచనలతోటి. ఎందుకనంటే సుమంగళిత్వము ఈ జన్మలోను రాబోయే జన్మలోను ఉంటుంది అని, ముత్తైదత్వం ఉంటుందని. ఎందుకంటే ఏ రకమైనటువంటి, ఎందుకంటే పాపాలన్నీ కూడా ఇప్పటికీ తిరుమల ఎందుకు వెళ్తున్నారు? తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ గుండె ఎందుకు చేయించుకుంటున్నారు? అందరికీ తెలిసినటువంటి విషయమే. పాపాలన్నీ కూడా జుట్టులో ఉంటాయట. తల మీద ఉన్నటువంటి జుట్టులో పాపాలన్నీ నెలకొని ఉంటాయి. అందుకని మన పాపాలన్నిటినీ తీసుకోగలిగినటువంటి వాడు వెంకన్న స్వామి. కాబట్టి తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తమ పాపాలన్నింటినీ జుట్టు రూపంలో స్వామివారికి సమర్పించి వస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రయాగలో కూడా వేణిని, ఆ జడ యొక్క ఆ మూడు పాయల్ని భర్త గారు కత్తిరిస్తే దానికి మంత్రం చదువుతూ నీటిలో వదులుతారు. అలా వదలటం వల్ల వీళ్ళకి పుణ్యస్త్రీ పునీత్వము వస్తుందంటే ముత్తైదత్వం ఈ జన్మలోను రాబోయే జన్మలో కూడా భార్యలకు కలుగుతుందనే నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ రకంగా చేస్తుంటారు. అందులో అది పవిత్రమైనటువంటి త్రివేణి సంగమం కాబట్టి.